ఎందులకు నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి ఎందులకు నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి అందులకే భయముందితిని అందులకే భయముందితిని మాసిల్లిను సిలువలో పాపక్షమా యేసు ప్రభుని దివ్యక్షమా మాసిల్లిను సిలువలో పాపక్షమా. మనకేమవుతుంది? ఎందులతో నాపై నీ ప్రేమ అందదయా స్వామి నా మనసుకి అందదు కదా. ఆయన యొక్క ప్రేమ మానవుని యొక్క మనసుకి అందదు. మనం ఆయన ఎంతగా స్తుతించిన, పొద్దున్న లేచి రాత్రి పడుకునేంత వరకు ఆయన స్తుతించిన ఆయన ప్రేమ మనకు అర్థం కాదు. అర్థం అవడానికి మనం ఏం చేయాలంటే, అయ్యా నాకు తెలియజేయి, అయ్యా ఎందుకు ఇంతగా ప్రేమించావు మనం, ఎందుకు మానవుల్ని తన స్వార్థంలో సంపాదించినటువంటి ఆయన తన యొక్క రక్తంలో మనల్ని ఎంత విలువ పెట్టుకున్నాడు తెలుసా? ఎంత ఎంత విలువ పెట్టుకున్నాడు. తల్లిదండ్రులు పిల్లలకి కొన్ని వేల కోట్లని ఇవ్వగలరు కదా. అబ్బాయిని ఎంత ఇవ్వగలుగుతుంది, ఆయన కొడుక్కి కొన్ని లక్షల కోట్లు ఇవ్వగలరు. ఎంత నా ప్రాణం ఇవ్వగల. ఆయన తన యొక్క రక్తపు విలువలో మనల్ని కొన్నాడు. ఆయన మనం కొన్నటువంటి దేవుడు. ఆయన యొక్క రక్తపు విలువ మానవుని యొక్క జీవితంలో లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి సంపద సరిపోదు. అంతటి విలువ పెట్టి మనం ఆయన కొన్నాడు. నీవు నీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడినటువంటి వాడు. ఎంత గొప్ప విలువ, మనల్ని ఎంత విలువ పెట్టి కొన్నటువంటి దేవుణ్ణి మనం గ్రాంటెడ్ గా తీసుకోవడానికి లేదు. నా జీవితం నా ఇష్టం అని అంటూ ఉంటారు ఈ రోజుల్లో పిల్లలు. నువ్వేదో నాకు చెప్తున్నావు, నా జీవితం నేను చూసుకుంటారే, చదివించవలే సార్ అన్నారు. కానీ క్రైస్తవుని జీవితం ఇట్స్ నాట్ అన్ ఇండిపెండెంట్, బట్ ఇట్స్ క్రైస్ట్ డిపెండెంట్. దేవుడి మీద ఆధారపడేటువంటి జీవితం మాత్రమే క్రైస్తవుడిది. కానీ ఎవరి జీవితం వాడు ఉండడానికి వీలు లేదు.